తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా సాధు సంత్ పరివార్ ఆధ్వర్యంలో జరిగిన హిందూ ధార్మిక సదస్సు అద్భుత విజయంతో ముగిసింది. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యముగా సాధు సంత్ పరివార్ జాతీయ అధ్యక్షులు పూజ్యశ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ వారి సారథ్యంలో జరిగిన ఈ మహాసభకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 700 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, నాగసాధువులు మరియు అఘోర స్వామీజీలు తరలివచ్చారు. ధర్మం రక్షణపై లోతైన చర్చలు. ఈ సదస్సులో హిందూ ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధు సంతుల సంక్షేమం మరియు భవిష్యత్తు కార్యాచరణ వంటి పలు కీలక అంశాల మీద విస్తృతంగా చర్చించారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో సాధువుల పాత్ర మరియు ఐక్యతను చాటి చెప్పే దిశగా పలు తీర్మానాలు చేశారు. పూజ్యనీయులు ఈ చారిత్రాత్మక సదస్సులో అనేక మంది ఆధ్యాత్మిక దిగ్గజాలు పాల్గొని తమ దివ్య సందేశాలను అందించారు. పాల్గొన్న వారిలో ముఖ్యులు, సాధు శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని సదస్సును దిగ్విజయం చేశారు. జాతీయ అధ్యక్షులు ప్రసంగం. ఈ సందర్భంగా సాధు సత్సంగ్ పరివారం జాతీయ అధ్యక్షుల ప్రసంగం. ఈ సందర్భంగా సాధు సంత్ పరివారం జాతీయ అధ్యక్షులు పూజ్యశ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ మాట్లాడుతూ సాధువులంతా ఏకతాటిపైకి వచ్చి ధర్మాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని, మన ఐక్యతే మన బలం అని పిలుపునిచ్చారు. ఇంతటి భారీ స్థాయిలో సాధువులంతా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ధర్మం విజయమని వారు పేర్కొన్నారు. మా హిందూ తీవ్రవాది నాయకుడు దేవుని సాధు పరిషత్తుని నిలబెట్టి పోషించి పెద్దగా చేసి నిలబెట్టి ఎన్కౌంటర్ నడిపింది మా గౌరవ్ గారు. ఫస్ట్ కి మాకు తెలుసు. ఏ పనులు పేరు వచ్చారు మళ్ళీ వాదేసిరా పరిస్థితులు అద్భుతం. ఈ రోజు అందరికీ స్వాగతం. ఇక చాలా అదృష్టం అండి. అందరికి కూడా మీ యొక్క పీఠాలకు వచ్చి నేను పిలవాలి, అది నా ధర్మం. కానీ ఒక్క ఫోన్, ఒక భైరవుడి పిలుపు ఒక బిడ్డగానే ఆశ్రయించారు. నా బిడ్డ పిలుస్తున్నాడు, మనం వెళ్ళాలి, ఒక సందేశాన్ని ఒకరికొకరు పంచుకొని ఒక మంచి సదుద్దేశంతో మన సనాతన ధర్మం కోసం ఎంత మంది కష్టపడుతున్నారు అందరూ చూస్తూనే ఉన్నాం. నిస్వార్థంగా పనిచేసేవాడు ఇక్కడ ఉన్నారు. అనునిత్యం 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 స్వార్థమైనది లేకుండా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాలు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, సనాతన ధర్మమునకు, సనాతన ధర్మమునకు, సనాతన ధర్మానికి ఎన్నుకోసలాగా ఉండి ముందుకు నడిపిస్తున్న నా బిడ్డ భైరవేశ్వరుడికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని, సనాతన ధర్మానికి ఎన్నుకోసలాగా నిలబడుతున్నటువంటి నా బిడ్డ భైరవేశ్వరుడికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. పరమాత్మ స్వరూపులారా, సనాతన ధర్మము అంటేనే మొదలు చివర లేనటువంటి దివ్య ధర్మం, మహాధర్మం. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా భారతీయులే. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నవారు గోవింద గోసేవతో కూడుకొని గోవిందుని సన్నిధిలో